Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics trigonometry chapter లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.3 ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా తెలుగు వివరణతో సాల్వ్ చేయబోతున్నాం. So this video contains the following: trigonometric ratios of complementary angles. ఈ ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ కి ఏ కాన్సెప్ట్స్ అయితే అవసరమో ఆ ఫార్ములాస్ ని ఒకసారి ఇవి గుర్తు చేసుకుంటాం. వాటి తర్వాత 11.3 ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ 1 to 6 కొన్ని రోమన్ నంబర్స్ తో సహా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని మనం ఈ వీడియోలో పూర్తి చేయబోతున్నాం. సో ఇక్కడ టాపిక్ కి ముందు కనుక ప్రీవియస్ లెసన్స్ లింక్స్ ఫాలో అవన వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ లో అన్ని లెసన్స్ లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. అదే విధంగా ఈ ఛానల్ ని ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం స్టార్ట్ చేయండి. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఎక్సర్సైజ్ 11.3 మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయింది. దీనికి ముందు ప్రీవియస్ లెసన్ లో మనం వీటి గురించి కంప్లీట్ గా నేర్చుకున్నాం. ఈ 6 డెరివేషన్స్ ఎలా వచ్చాయి అనేది కూడా మనం చేసి చూసాం. కాబట్టి ఇప్పుడు ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం. అంటే జనరల్ గా మనకి ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ని కనుక మీరు గమనిస్తే దీనిలో ఏదైనా ఒక యాంగిల్ అంటే ఈ ప్లేస్ ని థీటా కనుక మనం అనుకుంటే ఇక్కడేమో 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు ఈ రెండు కూడా టోటల్ 90 డిగ్రీస్ అవుతాయి, టోటల్ 180 కాబట్టి. సో ఇది థీటా అయినప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 90లో థీటా తీస్తే ఎంత మిగులుతుందో అంత మిగులుతుంది కాబట్టి ఇది 90 మైనస్ థీటా అవుతుంది. సో ఈ రెండింటినే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ గా పిలుస్తాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కి ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ మనం లాస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం. అంటే థీటాకి ఒక రేషియోగా ఉండేది ట్రిగనోమెట్రీలో 90 మైనస్ థీటాకి వేరే రూపంలోకి మారుతుంది. ఉదాహరణకి సైన్ అనేది 90 మైనస్ థీటాకి కనుక్కుంటే అది థీటాకి కాస్ కి సమానం అవుతుంది. ఎందువల్ల అంటే 90 మైనస్ థీటాకి ఆపోజిట్ సైడే థీటాకి అడ్జసెంట్ సైడ్ కాబట్టి. సో ఈ విధంగా మనకి ఒకదానికి సైన్ అని పిలిచేది మరొక దానికి కాస్ గాను, ఒక వాల్యూకి కాస్ గా మారింది మరొక దానికి సైన్ గాను, ఈ విధంగా టాన్ అయితే కాట్, కాట్ టాన్ గా కన్వర్ట్ అవుతుంది. కొసీకెంట్ సికెంట్ కూడా ఈ విధంగా కన్వర్ట్ అవుతాయి. సో ఇవి మనకి ఈజీగా గుర్తుండడానికి మీకు నేమ్స్ ని బట్టి అని చెప్పాను. అంటే మనకి సైన్ అనే నేమ్ ఉందనుకోండి, సో దానికి ముందు సిఓ చేర్చితే వచ్చేది అంటే కొసైన్, సో దాన్ని కాస్ అంటాం. అదేవిధంగా సికెంట్ అనేటువంటి ఒక రేషియో ఉంటే దానికి ముందు సిఓ చేర్చితే వచ్చేటువంటి కొసెక్. అదేవిధంగా టాన్ అనే రేషియో ఉంటే దానికి ముందు సిఓ చేర్చితే వచ్చేటువంటి కాట్. సో సిఓతో స్టార్ట్ అయ్యి ఏదైనా నేమ్ మీకు కనిపిస్తే ఆ తర్వాత 90 డిగ్రీస్ మైనస్ థీటా రూపంలో ఉన్నప్పుడు వెంటనే ఆ సిఓ తీసేసి రిమైనింగ్ రాయాలి. సో కాస్ చూసినప్పుడు కో సైన్ కాబట్టి మిగిలింది సైన్, కో సికెంట్ లో ఆ సిఓ తీసేస్తే మిగిలింది సికెంట్ వస్తుంది. కో టాంజెంట్ కాబట్టి దీని కంప్లీట్ నేమ్ ఆ సిఓ తీసేస్తే టీతో స్టార్ట్ అయ్యేటువంటి టాంజెంట్ గా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఉండాల్సిన పూర్తి నాలెడ్జ్ ఈ ఆరిటి మీద ఉండాలి. అంటే ఎక్కడైనా 90 డిగ్రీస్ మైనస్ థీటా అనే ఫార్మేట్ లో రాసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ 90 డిగ్రీ మైనస్ థీటా అనేదో ఏ రేషియో ఎలా కన్వర్ట్ అవుతుందో మనకి తెలిసి ఉండాలన్నమాట. దానికి ఎగ్జాంపుల్ గా మీకు ఆల్రెడీ చెప్తున్నాం. అంటే ఎప్పుడైనా సపోజ్ మనకి ఒక సెకండ్ లో ఏదైనా వాల్యూ 40 డిగ్రీస్ అనుకోండి, ఇదే వాల్యూ ఈ వాల్యూ ఎంత అవుతుందో మనకు తెలియనప్పటికీ దీన్ని మరొక రూపంలో అంటే మరొక రేషియోలో మరొక యాంగిల్ కి ఎక్కడ ఇది ఈక్వల్ అవుతుందో కూడా మనం చెప్పేయచ్చు. అంటే ఇక్కడ సెకండ్ కి కాంప్లిమెంటరీ రేషియోగా కొసీకెంట్ తీసుకుంటాం. మరి 40కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 50 అనమాట. సో సెకండ్ లో 40 ఎంత అవుతుందో మనకి కొసీకెంట్ లో 50 కూడా అంతే అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్నే మనం ఎలా రాసుకుంటాం? సెకండ్ రాసిన తర్వాత ఈ 40 డిగ్రీస్ బదులుగా 90 డిగ్రీస్ వచ్చే విధంగా అంటే 90 మైనస్ థీటా రూపంలో కన్వర్ట్ అయ్యే విధంగా రాసుకుంటాం. కాబట్టి 40 అనేది 90 లోంచి 50 తీస్తే వస్తుంది కనుక సో సెకండ్ 40 చూడండి ఎలా రాసామో సెకండ్ ఆఫ్ 90 మైనస్ 50 గా రాసాం. ఆటోమేటికల్గా ఏమైంది? ఈ ఫార్ములా ద్వారా కొసీకెంట్ 50 గా మారింది. సో ఇలా ఒక రేషియో యొక్క నేమ్ చేంజ్ అయినప్పుడు లోపల యాంగిల్ కూడా దాని కాంప్లిమెంటరీ యాంగిల్ గా చేంజ్ అవుతుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ ని కనుక జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ ఎక్సర్సైజ్ ఉన్న అన్ని ఎక్సర్సైజ్ లోకి చాలా ఈజీగా మనం చేయగలమని అర్థం. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11.3ని పూర్తిగా స్టార్ట్ చేద్దాం. సో 11.3లో ఫస్ట్ ప్రాబ్లం, దానిలో రోమన్ నెంబర్ 1, evaluate tan 36 degrees by cot 54 degrees. సో ఫస్ట్ ప్రాబ్లం ముందుగా యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఇచ్చింది రాస్తున్నాను. tan 36 degrees by cot 54 degrees. మీరు ముందే ఈ ప్రాబ్లం నోటీస్ చేస్తే ఇక్కడే గమనించవచ్చు 36 ఆర్ 54 అనేవి మనకి తెలిసిన వాల్యూస్ అయితే కాదు. అంటే మనం ఆల్రెడీ స్పెసిఫిక్ యాంగిల్స్ గా కనుక్కున్నవి టేబుల్ ద్వారా మనం గుర్తుంచుకున్నవి కాదు. అయినప్పటికీ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే
ఈ రెండింటికి ఉన్న రిలేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు 36 ప్లస్ 54 టోటల్ మాత్రం 90 డిగ్రీస్ అవుతుంది. సో అది మనం ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. 36 ప్లస్ 54 చేస్తే మీకు వచ్చేది అక్కడ 90 డిగ్రీస్. సో ఎప్పుడైతే ఇది 90 డిగ్రీస్ వచ్చిందో ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ రెండు కాంప్లిమెంటరీ రేషియోస్ చూడండి. కాబట్టి వాటి మధ్య రిలేషన్ ఆటోమేటిక్గా మనం రాయగలం. సో దీని ముందు ఎగ్జాంపుల్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం. ముందుగా మనం ఏం చేయాలి, ఈ ఈ యాంగిల్స్ లో ఏదో ఒకదాన్నే చేంజ్ చేయండి, ఒకటి యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచండి. రెండింటిని చేంజ్ చేస్తే మళ్ళీ ఇదే రూపంలో మళ్ళీ రివర్స్ గా మారుతుంది. కాబట్టి ఏదో ఒక దాన్ని చేంజ్ చేయండి, ఒకటి అలాగే ఉంచండి. ఉదాహరణకి 36 అలాగే ఉంచుదాము అనుకుంటే 54 ని చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, tan 36 అనేది యాజ్ ఇట్ ఈజ్ గా న్యూమరేటర్ లోది సేమ్ రాస్తున్నాం, బై కాట్ వరకు ఓకే. 54 డిగ్రీస్ అనే బదులు ఇక్కడ 54 అనే దాన్ని ఏ విధంగా రప్పించాలి, మనం 36 టర్మ్స్ లోనే రాయాలి. అంటే 54 ని 54 కి యాజ్ ఇట్ ఈస్ గా రాయకుండా ఆల్రెడీ 36 అటు వెళ్తే మైనస్ అవుతుంది కనుక 54 బదులుగా 90 మైనస్ 36 గా మనం రాసుకోవచ్చు. బికాస్ మనం 90 మైనస్ థీటా రూపంలో రప్పించినప్పుడే మనం కాంప్లిమెంటరీ రేషియోస్ యూజ్ చేయగలం. సో 90 డిగ్రీస్ మైనస్ 36 డిగ్రీస్. చూడండి, మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ ప్రాబ్లంలో ఉన్న స్టెప్ నే రాస్తాం, బట్ 54 ని మరొక రూపంలో చేంజ్ చేసుకుని రాస్తాం. ఇలా రాయడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫార్ములా ఇప్పటికే మనం నేర్చుకున్న కాంప్లిమెంటరీ రేషియో ఫార్ములా రూపంలో అది మారింది. ఏంటది, కాట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. మరి ఎప్పుడైనా 90 మైనస్ థీటా రూపంలో కన్వర్ట్ అయినప్పుడు కోటాంజెంట్ కి ఆటోమేటిక్గా ఇక్కడ రేషియో ఏమవుతుంది, టాంజెంట్ గా మారుతుంది. సో ఇట్ ఈస్ టాన్ థీటా. అక్కడ 90 మైనస్ థీటాకు ఉన్న వాల్యూ ఇక్కడ థీటాకు ఉంటుంది. అదే కదా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య ఉన్న రిలేషన్. సో ఈ ప్లేస్ లో కాట్ 90 మైనస్ 36 అంటే ఇక్కడ థీటా ఉండాల్సిన ప్లేస్ లో 36 ఉంది కనుక ఆ డినామినేటర్ ప్లేస్ లో ఈసారి ఎంత వస్తుంది, tan 36 వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా మనం న్యూమరేటర్ ఈజ్ ఆల్రెడీ tan 36 డిగ్రీస్ బై డినామినేటర్ ఈజ్ ఆల్సో tan 36 డిగ్రీస్. సో వీ హ్యావ్ టు డివైడ్ ద నెంబర్, సేమ్ నెంబర్ బై ద నెంబర్. అంటే అదే నెంబర్ ని మనం ఆ నెంబర్ తోనే భాగించాల్సి వచ్చింది చివరికి. tan 36 బైలో కూడా tan 36 మనకు అర్థమైంది. సో ఎనీథింగ్ దాని నెంబర్ x బై x ఇస్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. సో ఈ ప్రాబ్లం యొక్క టోటల్ ఆన్సర్ మనం 1 అని చెప్పొచ్చు. సో జస్ట్ ఈ 2 స్టెప్స్ లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఇదే ప్రాబ్లం వేరేలా ఎలా చేయొచ్చు, ఇది ఇలాగే ఉంచి 36 ని 90 మైనస్ 54 గా కూడా రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పైన కాట్ 54 వస్తుంది. ఎనీహౌ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈక్వల్ అవుతాయి. సో ఆ వాల్యూ మనకి 1 కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో అదే ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ ప్రాబ్లం చూడండి. cos 12 degrees మైనస్ sin 78 డిగ్రీస్. సో ఇది కూడా సేమ్ రిలేషన్ ఇచ్చిన ప్రాబ్లమే. మీరు అబ్జర్వ్ చేస్తే 12, 78 వీటి మధ్య ఉన్న లింకప్ జాగ్రత్తగా చూడండి. 12, 78 ఎందుకు ఇవ్వబడతాయి, 78 12 యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ కూడా మనం అదే పాటించవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒకదాన్ని ఏమి చేంజ్ చేయొద్దు, cos 12 డిగ్రీస్ సేమ్ రాద్దాం. బట్ రెండవ దానిలో 78 అనేది రాయకుండా దీన్ని ఏ రూపంలో రాసుకుంటాం, 90 మైనస్ రూపంలో రాస్తాం. 90 లోంచి ఎంత మైనస్ చేస్తే 78 అవుతుంది. ఇక్కడ మనం 90 లోంచి 78 మైనస్ చేయకూడదు, మనకు అక్కడ ఉన్నదే 78 కాబట్టి 78 వచ్చే విధంగా 90 మైనస్ రూపంలో రాయాలి. సో 90 మైనస్ 12 డిగ్రీస్ ఈక్వల్ టు 78. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఫస్ట్ ది cos 12 అయింది. సెకండ్ చూసుకుంటే ఇప్పుడు ఏ ఫార్ములా రూపంలో ఉంది, ఇది sin ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ చేయకముందు చూపించినటువంటి 6 ఫార్ములాస్ ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ఎంత ముఖ్యమైనవో ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి. ప్రతి చోట 90 మైనస్ థీటా అనే రూపంలో ఉన్న దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలో మనకు వచ్చి ఉండాలన్నమాట. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అని ఆల్రెడీ నేర్చుకున్నాం. సో సైన్ కి కాంప్లిమెంటరీ రేషియో కాస్ థీటా కాబట్టి ఇక్కడ సైన్ ఉండి 90 మైనస్ రూపంలో ఉంది కనుక ఇది కూడా ఎలా మారుతుంది, కాస్ రేషియోగా మారుతుంది. బట్ థీటా ప్లేస్ లో ఇక్కడ 12 డిగ్రీస్ వచ్చింది కనుక చివరిగా cos 12 మైనస్ cos 12 మనం చేయాల్సి వచ్చింది. సో సేమ్ వాల్యూలోంచి సేమ్ వాల్యూ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ 0. ఇదే బైలో ఉంటే 1 అయ్యేది, మైనస్ చేసాం కాబట్టి 0 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం, రోమన్ నెంబర్ 3. ఇట్ ఈస్ గివెన్ cosecant 31 డిగ్రీస్ మైనస్ secant 59 డిగ్రీస్. సో సేమ్ మోడల్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా ఎందువల్ల అంటే 31, 59 ఈ రెండింటికి ఉన్న రిలేషన్ కూడా అబ్జర్వ్ చేయండి. 31 ప్లస్ 59 టోటల్ 90 అవుతుంది. కొసీకెంట్ సికెంట్ కరెక్ట్ గా మనకి కాంప్లిమెంటరీ రేషియోస్ ఉన్నాయి. సో ఒకటి యాజ్ ఇట్ ఈస్ గా మనం చేంజ్ చేయకుండా రాయొచ్చు, అలా ఏదైనా రాయొచ్చు అన్నమాట. సెకండ్ ది రాసి ఫస్ట్ ది కూడా చేంజ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనం సెకండ్ ది చేంజ్ చేద్దాం, అంటే సికెంట్ ఆఫ్ 59 యాజ్ ఇట్ ఈస్ గా రాయకుండా 59 ని కూడా 90 డిగ్రీస్ తో ముడిపడే విధంగా రాస్తే
సో 90 కంటే ఇది తక్కువ కనుక ఎంత తక్కువ అబ్జర్వ్ చేయండి. సో 90లోంచి 59 తీస్తే వచ్చేది 31. సో 90లోంచి 31 తీస్తే వచ్చేది 59. కాబట్టి ఇలా రాయడం వల్ల మనకి ఏమైంది, ఈ సెకండ్ టర్మ్లో సికెంట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా రూపంలో వచ్చింది. మరి సికెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా దేనికి సమానం? సికెంట్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కొసీకెంట్. సో కొసీకెంట్ థీటా, ఇక్కడ 90 మైనస్ థీటా ఉంటే ఇక్కడ చివరికి థీటా వస్తుంది. ఆ థీటా ప్లస్ ఇక్కడ 31 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, కొసీకెంట్ ఆఫ్ 31 డిగ్రీస్. సో ఇక్కడ కూడా అంతే అన్నమాట, మనకి ఇచ్చిన 2 టర్మ్స్ మిడిల్లో మైనస్ ఇస్తే ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది, యాక్చువల్లీ సెకండ్ టర్మ్ కూడా సేమ్ వచ్చింది, దానిలోంచి అదే మైనస్ చేసాం కాబట్టి దీని వాల్యూ కూడా మనకి 0. అంటే చూడండి, ఆ వాల్యూస్ ఎంతో తెలియక ముందే వాటిని సింప్లిఫై చేయగలుగుతున్నాం. దేనివల్ల? కేవలం ఈ రిలేషన్ వల్ల అనమాట. సో 1లో రోమన్ నెంబర్ 4 చూద్దాం. సో రోమన్ నెంబర్ 4లో మనకి ఇచ్చింది సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సికెంట్ 75 డిగ్రీస్. ఇక్కడ మాత్రం మిడిల్లో మనకి ఇంటూ ఇవ్వబడింది. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే నేరుగా రిలేషన్ సైన్ కి కొసైన్ లేకుండా సికెంట్ ఉంది, మరి ఎలా అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఎనీహౌ ముందు మనం రెండు యాంగిల్స్ ని కూడా ఒకటే రూపంలో వచ్చేలా రాసుకుంటే బెటర్. కనుక ఇక్కడ 15 ఇక్కడ 75 ఉంటే ఇబ్బంది కాబట్టి 75 కూడా మనం చేంజ్ చేసి రాద్దాం. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేసుకుంటాం, యాజ్ ఇట్ ఈస్ గా మొదటి రేషియో ఉన్నది ఉన్నట్టే అదే యాంగిల్ రాశాను. నెక్స్ట్ సెకండ్ రేషియోలో ఏం చేస్తున్నాం అంటే 75 డిగ్రీస్ అనే దాన్ని చేంజ్ చేస్తున్నాం. బికాస్ 75 15 కూడా ఒక రిలేషన్ ఉంది. 75 ప్లస్ 15 కూడా మనకి 90 డిగ్రీస్ వస్తుంది. సో 75 కూడా మనం ఎలా రాసుకోవచ్చు, 90 కంటే తక్కువ కనుక 90 కంటే ఎంత తక్కువ, అది 15 డిగ్రీసే తక్కువ. 90లోంచి 15 తీస్తే 75. సో ఇప్పుడు ఈ స్టెప్ వరకు మనకి ఇది ఎలా మారిందంటే ఇక్కడ సైన్ 15 డిగ్రీస్ ఇంటూ ఇప్పుడు ఈ స్టెప్కి ఎదురుగా నేను ఫార్ములా రాస్తున్నాను, సికెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈ రూపంలో ఉంది. సికెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా, బట్ ద వాల్యూ ఆఫ్ సికెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా. ఆల్రెడీ మనం దీన్ని ప్రూవ్ చేసాం, స్టడీ చేసాం. అప్పటికే సికెంట్ ఉంటే కొసీకెంట్ గా మారాలి. మరి ఇది కూడా ఎలా మారాలి, కొసీకెంట్ గా మారాలి ముందు. ఇంటూ కొసీకెంట్ ఆ థీటా ప్లేస్ లో ఇంతకు ముందు 75 కాకుండా ఇప్పుడు ఏమొస్తుంది, 90 మైనస్ రాసిన తర్వాత వచ్చినటువంటి 15 గా మారింది. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు యాంగిల్స్ సేమ్ వాల్యూస్ వచ్చాయి, బట్ రేషియోస్ సైన్ కొసీకెంట్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ మాత్రమే వాడాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటూ ఉంది కాబట్టి మిడిల్లో సైన్ ఇంటూ కొసీకెంట్. ఇక్కడే అబ్జర్వ్ చేయండి, మనకి డెఫినేషన్ ప్రకారమే కొసీకెంట్ అనేది సైన్ కి వ్యతిరేకం, అంటే దానికి రెసిప్రోకల్ మనకు తెలిసిందే. సో దీన్ని ఏ విధంగా మళ్ళీ మనం మాడిఫై చేయొచ్చు, సైన్ 15 డిగ్రీస్ ఇంటూ కొసీకెంట్ అంటేనే 1/sin అని ఆల్రెడీ మనకు తెలుసు. సో 1/sin 15 డిగ్రీస్ బికాస్ కొసిక్ థీటా, ఇవన్నీ కూడా జనరల్ గా నేను ఫార్ములాగా రాస్తున్నాను. కొసిక్ థీటా అంటే 1/sin థీటా. ఇది ఎప్పుడో మనం బిగినింగ్ లోనే చెప్పుకున్నాం, ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే మనం ఆల్రెడీ ఈ రేషియోస్ మధ్య రిలేషన్ చెప్పుకుంటాం. అసలు వీటి డెఫినేషన్ తెలిస్తేనే ఈ రిలేషన్ తెలుస్తుంది. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ వస్తే, కొసిక్ థీటా ఏమో హైపోటెన్యూస్ బై ఆపోజిట్. అంటే సైన్ ఇలా ఫ్రాక్షన్ తిరిగేసి రాస్తే వచ్చేది కొసీకెంట్. కాబట్టి కొసీకెంట్ 15 మరో రూపంలో ఎలా రాసుకోవచ్చు, మనం 1/sin 15 గా రాయొచ్చు. బికాస్ ఇక్కడ మనకి సైన్ లోనే రెండు పదాలు ఉంటే క్యాన్సిలేషన్. ఇప్పుడు ఇంటూలోను బైలోను సేమ్ sin 15 ఉంది కాబట్టి ఈ మొత్తం కూడా ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 1. అంటే ఇక్కడ కేవలం కాంప్లిమెంటరీ రేషియో మాత్రమే కాకుండా జనరల్లీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రూల్ కూడా ఉపయోగించాం అన్నమాట. ట్రిగనామెట్రిక్ రేషియోస్ లో దేనికి ఇన్వర్స్ ఏది అనేది కూడా మనకి అందుకే ఐడియా ఉండాలి. సైన్ కి కొసీకెంట్, కాస్ కి సికెంట్ అండ్ టాన్ కి కాట్ అని. 1లో లాస్ట్ రోమన్ నెంబర్ 5 లో కూడా ఇటువంటి ప్రాబ్లం మనకి ఇవ్వడం జరిగింది. ఇంటూలో చూడండి, టాన్ ఆఫ్ 26 డిగ్రీస్ ఇంటూ టాన్ 64 డిగ్రీస్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఇచ్చిన రెండు అంకెలకి గ్యారంటీగా ఆ రిలేషన్ అయితే ఉంటుంది. బికాస్ 64 26, మీరు 64 26 టోటల్ చేసినా చూడండి 90 డిగ్రీస్ వస్తుంది. కాబట్టే మనం ఇక్కడ చేయగలుగుతాం. సో 64 డిగ్రీస్ బదులుగా మనం ఏమని రాయొచ్చు, 90 మైనస్ 26 రూపంలో దీన్ని రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 మైనస్ 26 డిగ్రీస్. ఇప్పుడు ఆ సెకండ్ టర్మ్ ఏ రూపంలో ఉంది, టాన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. మరి టాన్ 90 మైనస్ థీటా దేనికి సమానం, కాట్ థీటాకి సమానం. ఇది ఆటోమేటిక్గా మీకు బై హార్ట్ లా వచ్చేయాలి, జస్ట్ నేమ్స్ తెలిస్తే చాలు వీటికి అనుకున్నాం. 90 మైనస్ థీటాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పెద్దగా ట్రిగనామెట్రిక్ నాలెడ్జ్ డీప్ గా లేని వాళ్ళు కూడా వీటికి ఆన్సర్స్ రాయొచ్చు. ఏ విధంగా అంటే కేవలం నేమ్స్ తెలుసుకుంటే, టాన్ అనే దానికి ముందు CO చేరిస్తే కోటాన్, కాట్ అలా గుర్తు రావాలంటే, అంటే 90 మైనస్ ఉన్నప్పుడు మాత్రం జస్ట్ నేమ్స్ కనీసం గుర్తుపెట్టుకున్నా ఏది ఎలా కన్వర్ట్ అవుతుందో మీరు కన్ఫ్యూజ్ లేకుండా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా అంతే, టాన్ 90 మైనస్ అనే టర్మ్ వచ్చింది కనుక ఇక్కడికి వచ్చేసరికి ఇది కాట్ అనేటువంటి రేషియోగా కోటాంజెంట్ గా మారుతుంది.
లోపల ఉన్న థీటా ప్లేస్ లో ఉన్నటువంటి 26 డిగ్రీసే ఇక్కడ కూడా వస్తుంది. అంటే చూడండి ఫస్ట్ స్టెప్ లో వేరు యాంగిల్స్ ఉన్న రేషియోస్ అలా ఈ స్టెప్ వచ్చేసరికి ఒకే యాంగిల్ యొక్క వేరు రేషియోస్ గా మారాయి. మరి ఈ వేరు రేషియోస్ మధ్య రిలేషన్ వేరేది ఏమైనా ఉందా ఇంటూ లో ఉన్నప్పుడు అంటే మనకి తెలుసు కాట్ అంటే నథింగ్ బట్ 1/tan అని. మనకి కాట్ థీటాకి మరో రూపం 1/tan theta because cot theta is the inverse ratio of tan theta. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తే కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ వస్తుంది చూడండి. కాబట్టి tan కి రెసిప్రోకల్ ఇది. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. మనకి ఇది క్యాన్సిల్ అయ్యే విధంగా ఉంటే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ tan ఉంది కనుక ఈ పదాలు కూడా tan లో రాస్తున్నాం. సో tan 26 degrees అనేది ఫస్ట్ టర్మ్ అయితే ఇంటూ ఈ సెకండ్ ప్లేస్ లో ఏముంది కాట్ బదులుగా 1/tan 26 degrees. సో tan 26 ఈ బైలోది క్యాన్సిల్ రిమైనింగ్ మిగిలేదు మనకి 1 అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం కూడా అంటే 1 లో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 5 ప్రాబ్లమ్స్ కూడా దీంతో మనకి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎక్సర్సైజ్ లో సెకండ్ దాంట్లో కూడా ఒక 2 రోమన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ కూడా షో దట్ ఒక ప్రూఫ్ మనల్ని అడిగాడు. ఈ మొత్తం వాల్యూ 1 అని ప్రూవ్ చేయమని మనకు ఉందన్నమాట. ఇదంతా చేస్తే 1 రావాలి. సరే ఇదంతా చేయడం అంటే ముందు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఇచ్చిన తీసుకుందాం మనం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అక్కడ స్టేట్మెంట్ లో ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం తీసుకుంటే చివరిగా RHS లో ఉన్న 1 మనకి రావాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసుకుంటే tan 48 degrees అన్ని ఇంటూలే. ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఆర్ మైనస్ లేవు కాబట్టి మొత్తం కూడా ఈ 4 tan రేషియోస్ కి మధ్యలో ఇంటూస్ ఉన్నట్టు. tan 42 ఇంటూ tan 74. మరి ఇలా 2 కంటే ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రిలేషన్ జాగ్రత్తగా గమనించండి. వీటికి కూడా మీకు 48 16 అన్నప్పుడు ఏ రిలేషన్ కనపడదు. లేదా 42 74 ఈ ప్రక్కన ఉన్న వాటిలో అయితే మనకి కాంప్లిమెంటరీ గానీ అలా లేదు. అందువల్ల మనం ఏం చేయాలి ఈ నాలుగిటిని షఫిల్ చేసుకునైనా సరే కరెక్ట్ గా ఒక ఆర్డర్ లో మనం రాసుకుంటే సరిపోతుంది. ఎందువల్ల ఇంటూస్ అనే ఉన్నప్పుడు ఉదాహరణకి ABCD అనే 4 టర్మ్స్ ఉన్నప్పుడు ఏది ముందు ఏది వెనక రాసినా కూడా వచ్చే ప్రోడక్ట్ ఒకటే. కాబట్టి ఇప్పుడు 48 చూసాం. 48 కి కాంప్లిమెంటరీ రేషియో ఏమైనా ఉందా ఇందులో వెతికితే చూడండి. 48 కి 90 కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత మీరు చూస్తే 90 లోంచి 48 తీసేసి చూడండి 42 వచ్చింది. అంటే 48 కి రిలేటెడ్ రేషియో ఏది అంటే రాయగలిగింది 42 ఎంచుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ 16 ఉంది. మీరు 90 డిగ్రీస్ నుంచి 16 మైనస్ చేస్తే వచ్చేది 74. అంటే ఇక్కడ చూడండి కాంబినేషన్ కొద్దిగా అటు ఇటు షఫిల్ చేసి ఇచ్చాడు తప్ప మనం ఈజీగా రాసుకోండి ఏం చేయాలన్నమాట 48 డిగ్రీస్ ఉన్న tan పక్కన 42 వచ్చే విధంగా పక్కనే రాకపోయినా పర్వాలేదు బట్ మనం ఆ విధంగా రాసుకుంటే బెటర్ అన్నమాట. అదేవిధంగా 16 74 దీన్ని కొంచెం ముందుగా ప్రక్కన మనకు అర్థం కావడానికి ఆ వేలో రాసుకుందాం. tan 48 degrees. సో దాని పక్కనే tan 42 degrees. అంటే నేను ఈ ప్లేస్ని ఇక్కడికి మార్చాను, ఈ ప్లేస్ని ఇటు పంపించేస్తున్నాను. నెక్స్ట్ ఇంటూ tan 16 degrees ఇంటూ tan 74 degrees. ఇక్కడ ఎలా ఉంచినా ఒకటే బట్ ఈ విధంగా రాయడం వల్ల ఏంటంటే మనకి ప్రక్క టర్మ్స్ మధ్య ఉన్న కాంబినేషన్ అర్థమవుతుంది కాబట్టి ఒక స్టెప్ లో మనకి నష్టం ఏం లేదు. ఈ విధంగా రాసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో ఎప్పట్లానే ఈ రెండు కాంప్లిమెంటరీ రేషియోస్ లో ఒక యాంగిల్ చేంజ్ చేయకుండా ఉంచి ఒక యాంగిల్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది 48 42 బదులుగా ఏం రాస్తాం 90 లోంచి 48 తీసినట్టుగా రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్ లో మొదటిగా ఉన్నటువంటి రేషియో సేమ్ రాసేసాను ఇంటూ tan 42 బదులుగా tan మాత్రమే రాసి 42 నేరుగా రాయకుండా 90 లోంచి 48 మైనస్ చేస్తే వచ్చింది కాబట్టి అది ఇదే రేషియో రాస్తుంది 90 డిగ్రీస్ మైనస్ 48 డిగ్రీస్. సో దీనివల్ల ఏమవుతుంది ఈ రెండు టర్మ్స్ కూడా 48 అనే యాంగిల్ ని బేస్ చేసుకునే మనం రాయగలిగినట్టు. అలాగే ఈ రెండు రాసేటప్పుడు కూడా అంతే ఒకటి యాజ్ ఇట్ ఈస్ గా ఉంచండి మరొకటి మార్చండి. అంటే థర్డ్ ది tan 16 డిగ్రీస్ సేమ్ రాద్దాం ఇంటూ 74 బదులుగా 74 అనేది చూడండి 90 లోంచి 16 మైనస్ చేస్తేనే వచ్చింది కాబట్టి 90 డిగ్రీస్ మైనస్ 16. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఒక 4 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఇది. అందులో రెండు మాత్రం tan 90 మైనస్ థీటా రూపంలో ఉన్నాయి. సో ఇక్కడ మనకు అవసరమైన ఫార్ములా ఇదనమాట tan ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. సో tan 90 మైనస్ థీటా ఏమవుతుంది cot థీటా. బికాజ్ మనకి ఏ రేషియోకి ఏది కాంప్లిమెంటరీ ఇప్పటికే చాలా సార్లు మనం చెప్పడం జరిగింది. tan 90 మైనస్ ఉన్నప్పుడు అంటే 90 డిగ్రీస్ మైనస్ థీటా అంటే థీటాకి కాంప్లిమెంటరీ రేషియో యాంగిల్ ఉన్నప్పుడు ఇక్కడ tan కి కూడా కాంప్లిమెంటరీ రేషియో కోటాంజెంట్ అంటే కాట్ అవుతుంది. సో ఏ పదాలు కాట్ గా మారుతాయి ఇక్కడ ఈ రెండు అనమాట 90 మైనస్ థీటా రూపంలో ఉన్న మాత్రం కాట్ అనే రూపంలో మారిపోతాయి మిగిలినవి tan రూపంలో ఉంటాయి. సో tan 48 ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ రాసాం. ఇది మాత్రం చూడండి tan ఆఫ్ 90 మైనస్ థీటా ఆ థీటా ప్లేస్ లో ఇక్కడ 48 ఉంది. సో ఆన్సర్ ఏం రావాలి cot 48 రావాలి దీని రిజల్ట్.
సో కాట్ ఆఫ్ 48 డిగ్రీస్, ఇది సెకండ్ అయిపోయింది. థర్డ్ దాంట్లోకి వచ్చాం. ఇది tan 16 కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే రాసుకుంటున్నాం, ఇందులో చేంజ్ ఏం చేయడం లేదు. లాస్ట్ దానిలో మళ్ళీ tan ఆఫ్ 90 మైనస్ థీటా రూపంలో ఉండి థీటా ప్లస్ 16 ఉంది కనుక కాట్ థీటా బదులుగా కాట్ 16 ఇక్కడ రావాలి. సో ఇక్కడ వచ్చేది మనకి కాట్ 16 డిగ్రీస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్స్ ఎలా మారాయి, tan 48 ఇంటూ కాట్ 48, tan 16 ఇంటూ కాట్ 16. అంటే ఒక 4 డిఫరెంట్ యాంగిల్స్ ఇచ్చినటువంటి ప్రాబ్లం రెండు డిఫరెంట్ యాంగిల్స్ గా మారింది. ఒకటి 48 లోను, రెండేమో ఒక పేరు 48 లో ఉన్నాయి, ఒక పేరు 16 లో ఉన్నాయి. మళ్ళీ ఆ పేర్లో ఏం చేస్తాం, ఒకదాన్ని చేంజ్ చేస్తాం. ఈసారి యాంగిల్ కాదు, యాంగిల్ సేమ్ అయిపోయింది కాబట్టి చేంజ్ చేయాల్సింది ఏంటి ఇప్పుడు రేషియో అని. మరి ఇంటూలో మనకి రిలేషన్ తెలుసు, tan cot ఒకదానికోటి రెసిప్రోకల్స్ కూడా. tan cot కున్న ప్రత్యేకత ఏంటంటే ఇవి మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ తో పాటు రెసిప్రోకల్స్ కూడా ఒకేసారి అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి రిలేషన్ ఏంటంటే కాట్ థీటా ఎక్కడైనా వస్తే కాట్ ని మరో రూపంలో మనం ఎలా రాయొచ్చు, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan theta, బికాస్ tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ వస్తే కాట్ లో ఎడ్జసెంట్ బై ఆపోజిట్ వస్తుంది కనుక tan ని తిరగేసి రాసిన కాట్ అయినా ఒకటే, ఇది ఫ్రాక్షన్ గా. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, కాట్ ఉన్న ప్రతి టర్మ్ లో చోట ఏం రాస్తాం, 1/tan వచ్చేలా రాసుకుంటాం. సో ఇక్కడ ముందుగా ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, tan 48 డిగ్రీస్ ఇంటూ కాట్ 48 బదులు మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 1/tan 48. కాట్ 48 అన్నా 1/tan 48 అన్నా ఒక్కటే, బికాస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1/tan theta. ఇక్కడ కూడా ఈ పెయిర్ లో కూడా ఏం రాస్తాం, tan అని ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ రాసుకుంటాం. tan 16 డిగ్రీస్ అనేది న్యూమరేటర్ లోనే రాస్తాం. బట్ కాట్ 16 వచ్చినప్పుడు కాట్ అనే పదాన్ని మళ్ళీ 1/tan గా మార్చేస్తాం. కాట్ అన్నా 1/tan అన్నా ఒక్కటే కాబట్టి 1/tan 16 డిగ్రీస్. ఇలా రాయడం వల్ల ఏమైంది, మీకు ఈ బైలో ఉన్న tan 48 ఇక్కడ క్యాన్సిల్ అయింది, బైలో ఉన్న tan 16 ఇందులో క్యాన్సిల్ అయింది. అన్ని 1 into 1 వచ్చాయి కాబట్టి లాస్ట్ కి 1. సో 1 అనేది ఆల్రెడీ అక్కడ మనకి షో చేయమన్న దాంట్లో RHS కి సమానం. సో LHS ఈక్వల్ టు RHS కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అనే విషయం కూడా మనం రాయొచ్చు. అంటే ప్రాబ్లంలో ఏ స్టేట్మెంట్ అయితే మనల్ని ప్రూవ్ చేయమనుందో అది మనం ప్రూవ్ చేసాం. లెఫ్ట్ సైడ్ మొత్తం వాల్యూ కనుక్కుంటూ వెళ్ళాం, లాస్ట్ కి ఇది చూడండి అంతా క్యాన్సిల్ అయ్యి 1 వచ్చింది. సో సెకండ్ ప్రాబ్లంలోనే రోమన్ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. రోమన్ నెంబర్ 2 కూడా ఇటువంటి ప్రాబ్లమే, షో దట్ అని ఇచ్చిందే. బట్ ఇక్కడ cos 36 cos 54 మైనస్ sin 36 sin 54 ని 0 అని ప్రూవ్ చేయాలి. cos 36 డిగ్రీస్ cos 54 డిగ్రీస్ మైనస్ sin 36 డిగ్రీస్ sin 54 డిగ్రీస్ ఇదంతా 0 ప్రూవ్ చేయాలి కనుక LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం ముందు తీసుకున్నాం. ఫైనల్ గా అది 0 అని రావాలి మనకి, షో దట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ 0 చివరికి మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే 36 54 అనేటువంటి కాంబినేషన్ రఫ్ గా మనం చూస్తే 90 డిగ్రీస్ వస్తుంది చూడండి. 36 కి 54 యాడ్ చేస్తే కరెక్ట్ గా 90. అంటే వీటిలో మనం ప్రతి కాంబినేషన్ లోనూ మనం ఒక యాంగిల్ ని చేంజ్ చేయకుండా మరొక యాంగిల్ ని మార్చుకోవడం. ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా కాసుల్లో ఉంది, ఇదంతా కూడా సైన్లో ఉంది. సో సైన్లు మొత్తాన్ని కాసులుగా మార్చాం అనుకోండి, రెండు ఒకటే అయిపోతాయి, అలా చేయొచ్చు. లేదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యాంగిల్ ని 36 అలా ఉంచి 54 ని మార్చుకుంటూ ఆ విధంగా కూడా చేయొచ్చు. సో మనకి ఈజీ వే ఏంటి, ఇక్కడ అంతా కాసుల్లో ఉన్నది, ఇదంతా సైన్లో ఉంది. సైను కాసు కూడా ఒకదానికోటి కాంప్లిమెంటరీ మనకి రేషియోస్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఒకదానికి ఫస్ట్ పదం నేను ఏమీ చేంజ్ చేయకుండా వదిలేస్తున్నాను. అంటే కాస్ 36 డిగ్రీస్ కాస్ 54 డిగ్రీస్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేయచ్చు. ఎందువల్ల మనకి ఇవే పదాలు ఇక్కడ కూడా ఉన్నాయి కనుక సైన్ ఎలాగో కాస్ గా చేంజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఏం చేస్తాం, రెండింటిని కూడా మనం చేంజ్ చేస్తాం. ఎందుకని ఇక్కడ సైన్ అనేటువంటి టర్మ్ కనపడకుండా ఉంటేనే మనకి ఇది సింప్లిఫై చేయగలుగుతాం. అలాగే మనం ముందే గెస్ చేయొచ్చు, ఈ రెండు మైనస్ చేస్తే 0 అయిందంటేనే ఈ రెండు ఈక్వల్ అని అర్థం. సో ఆ విధంగా చూసినా మనకి ఏ విధమైన కన్వర్షన్ అయినా చేయొచ్చు. ఇక్కడ సైన్లు ఇలా ఉంచుదాం అనుకుంటే వీటిని సైన్ గా చేంజ్ చేయాలి, కాసుల్లోకి మారుద్దాం అనుకుంటే వీటిని కాస్ గా చేంజ్ చేయాలి. చేంజ్ చేసేటప్పుడు మరి 36 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే చేంజ్ అవుతుందో అవ్వదు. సో సైన్ ఆఫ్ 36 రాసే బదులుగా 90 డిగ్రీస్ గా మార్చుకుని 90 మైనస్ 36 రావాలంటే 90లో ఎంత మైనస్ చేయాలి, 54. సో 90 డిగ్రీస్ మైనస్ 54 గా 36 ని రాసాం. సేమ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ లో 54 ప్లేస్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాయకుండా, అంటే యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే వచ్చే నష్టం ఏమిటి, ఇది సైన్ లానే ఉండిపోతుంది. మరి అప్పుడు ఈ రెండు మనకి కంపేర్ చేయడం కుదరదు కాబట్టి 54 ని కూడా 90 మైనస్ 36 గా మార్చాం. సో దీనివల్ల ఏమైంది, రెండు టర్మ్స్ కూడా ఇక్కడ ఉన్నవి ఒక ఫార్ములా రూపంలో మనకి కాంప్లిమెంటరీ రేషియో రూపంలో మారే. అదే మనకి సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. అసలు కాంప్లిమెంటరీ రేషియోస్ లో ఫస్ట్ చెప్పుకునేది మనం ఇదే. సో సైన్ 90 మైనస్ థీటా వాల్యూ కాస్ థీటా. సో దీన్ని మనం ఇప్పుడు యూజ్ చేయాలి.
అంటే ఎక్కడ యూజ్ చేయాలి? కేవలం ఈ బ్రాకెట్స్ వచ్చిన చోట మాత్రమే. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, ఒక చోట థీటా ప్లేస్లో 54 ఉంటే మరొక చోట థీటా ప్లేస్లో 36 ఉంది. బట్ రిజల్ట్ మాత్రం కాస్ పక్కన రావాలి. సో ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ సేమ్, మనం యాజ్ ఇట్ ఈస్గా చేంజ్ చేయలేదు కాబట్టి cos 36 degrees into cos 54 degrees minus sin 90 minus 54. Just compare with sin 90 minus theta. So theta place low 54. So answer is cos theta. It means cos 54 degrees. So sin of 90 minus 54 degrees is cos 54 degrees and sin of 90 minus 36 degrees is cos 36 degrees. ఇప్పుడు ఈ రెండిటికి ఏమైనా చేంజ్ ఉందా చూడండి, ఏమైనా తేడా ఉందా? వీటిలో cos 36 into cos 54 minus cos 54 into cos 36 అంటే సేమ్ వాల్యూస్ ఏబి ఆర్ బిఏ ఎలా ఉన్నా ఉంటాయి కాబట్టి అవే రెండు టర్మ్స్ ఇంటూలో ఇక్కడ ఉన్నాయి, అవే రెండు టర్మ్స్ ఇంటూలో ఇక్కడ ఉన్నాయి, మధ్యలో మైనస్ ఉంది. సో సేమ్ వాల్యూలోంచి అదే వాల్యూ మనం తీసేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఈజ్ 0. సో ఇట్ ఈస్ ఆర్హెచ్ఎస్. సో మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని వచ్చింది కాబట్టి ప్రాబ్లంలో అడిగినటువంటి స్టేట్మెంట్ మనకి ప్రూవ్ చేసాం. సో కన్క్లూజన్గా హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రాబ్లం, ఇది కూడా ఇంకా డైరెక్ట్ సింగిల్గా ఇచ్చిన ప్రాబ్లం. మనం దీనికి ముందు ఎగ్జాంపుల్స్లో కూడా ఇదే మెథడ్ చేసాం చూడండి. ఇక్కడ ముందు ఇచ్చిన రిలేషన్ రాసుకుందాం. థర్డ్ ప్రాబ్లంలో tan 2a మనకి ఇక్కడ రెండు వైపులా కంపేర్ చేసే విధంగా ఇచ్చారు చూడండి. tan 2a is equal to cot of a minus 18 degrees. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఈక్వేషన్. tan లో 2a అనే వాల్యూ, cot లో a minus 18 degrees అనే వాల్యూ ఈక్వల్ గా ఉన్నాయి. వేర్ 2a is an acute angle. ఇది acute అనే కన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఇవి acute, 2a acute అయిందంటే a ఇంకా చిన్నదని అర్థం. సో ఇదంతా కూడా acute angles అని మనకు తెలుస్తూ ఉన్నాయి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే ముందు ఏ లోపల ఉంది, ఇక్కడ అంటే రేషియో లోపల ఉంది కాబట్టి ఈ రేషియోస్ని ఎలిమినేట్ చేస్తే తప్ప ఏ కనుక్కోలేం. మరి tan కి cot ఇక్కడ అంటే డిగ్రీస్ డైరెక్ట్ వాల్యూస్ లేనప్పుడు ఏం చేయాలి? మనం రెండు వైపులా రెండు వేర్వేరు రేషియోస్ ఇచ్చినప్పుడు ఒకే రేషియోగా మార్చడానికి ట్రై చేయాలి. ఒకే రేషియో మార్చాలంటే అవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ రేషియోస్ ఇచ్చినప్పుడు ఒకదాన్ని 90 మైనస్ రూపంలో మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేద్దాం? బ్రాకెట్లో ఉంది కాబట్టి ఈ వాల్యూ సేమ్ ఉంచేద్దాం, 2 టర్మ్స్ ఉన్నాయి కనుక. దీన్ని చేంజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. tan 2a అన్నప్పుడు మనం tan ని చేంజ్ చేయాలంటే cot గా మారుతుంది. బట్ అప్పుడు 2a చేంజ్ అయిపోయి ఏమవుతుంది? 90 మైనస్ గా మారుతుంది. అంటే ఇక్కడ మనం వాడాల్సినటువంటి ఒక రిలేషన్ ఏంటి? tan theta అనే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నదాన్ని మనం ఆ థీటాని చేంజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది? cot గా మారిపోతుంది. cot ఆఫ్ 90 degrees మైనస్ థీటా అవుతుంది. అంటే ఇదే మనం cot 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan theta అని చెప్పుకునే దాన్ని జస్ట్ రివర్స్ గా వాడుతున్నాం అనమాట. ఎందువల్ల రైట్ సైడ్ cot అని ఉంది కనుక లెఫ్ట్ సైడ్ కూడా cot వచ్చేలా చేస్తున్నాం. లేదా లెఫ్ట్ సైడ్ tan ఉంచాలంటే రైట్ సైడ్ కూడా మనం tan గా మార్చాలి. tan మార్చాలంటే ఇదైనా సరే ఏం రాయాలి? tan ఆఫ్ 90 మైనస్ గా రాయాలి. అంటే ఈ ప్రాబ్లమ్స్ రెండు రకాల్లో ఏ విధంగానే చేయొచ్చు. కావాలంటే మీకు రఫ్ గా రెండో విధానం కూడా చేసి చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ tan 2a కాబట్టి నేను ఏం రాస్తున్నాను? tan రాయడానికి బదులుగా డైరెక్ట్ గా cot రాసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ 2a అవ్వదు, cot లో 90 మైనస్ 2a చేస్తే అప్పుడు అది tan లో 2aకి ఈక్వల్. కాబట్టి tan theta ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం? cot 90 degrees మైనస్ థీటాగా రాస్తాం. రైట్ సైడ్ ఆల్రెడీ cot తోనే ఉంది కాబట్టి సేమ్ రేషియో యాజ్ ఇట్ ఈస్ గా మనం మెన్షన్ చేద్దాం. cot ఆఫ్ a మైనస్ 18 degrees. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా cot a ఈక్వల్ టు cot b ఈ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇవి అక్యూట్ యాంగిల్స్ కనుక రెండు యాంగిల్స్ యొక్క కోటాంజెంట్స్ వాల్యూస్ ఈక్వల్ అయ్యాయంటే ఆ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయ్యాయని అర్థం. సో బోత్ సైడ్స్ సేమ్ రేషియో వచ్చినప్పుడు అక్యూట్ యాంగిల్స్ విషయంలో ఆ రేషియోని ఇంకా మనం తీసివేసి లోపల యాంగిల్స్ ని మాత్రమే ఈక్వల్ చేస్తాం. దేర్ ఫోర్ ఇక్కడ cot అనే పదం రాయకుండా ఇంకేం కంపేర్ చేయొచ్చు? 90 degrees మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18 degrees. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ట్రిగనామెట్రిక్ రేషియోస్ తీసేసి డైరెక్ట్ ఒక సింపుల్ ఈక్వేషన్ మనకు వచ్చింది. అది కూడా ఏ కనుక్కోవడానికి సంబంధించిన ఈక్వేషన్. మనం ఏ వాల్యూ కనుగొనాలి కాబట్టి ఏ ఉన్న టర్మ్స్ ఒకవైపుకు ఏ లేని ఒకవైపుకు తరలించడం మనం చేయాల్సిన పని. ఇక్కడ లైక్ టర్మ్స్ కాదు కనుక ఇవి. సో ఇక్కడ ఆ ఏ ఇటు వస్తే ఏ లేని 90 degrees అటు పంపిద్దాం. సో మైనస్ 2a, ఈ ఏ అనేది ప్లస్ సింబల్తో ఉన్నట్లు కాబట్టి లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయితే అది కూడా మైనస్ అవుతుంది. రైట్ సైడ్ ఆల్రెడీ మైనస్ 18 degrees ఉంది. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ మారినటువంటి 90 degrees ఇటు ట్రాన్స్పోజ్ చేసాం కనుక ఈ ప్లస్ కూడా ఇటు వస్తే మైనస్ అయింది. సో ఇది మనకి ఇక్కడ జరిగిన చేంజ్ చూడండి. ఏ ఇటువైపు 90 ఇటువైపు షిఫ్ట్ చేసి రాసాం. ఇప్పుడు దీనివల్ల రెండు వైపులా కూడా మైనస్ మైనస్ అంటే ఇంటూ కాదు, మైనస్ మైనస్ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. మైనస్ 2a మైనస్ a. సో మైనస్ 2a 1a అని అర్థం. సో టోటల్గా ఎంత అవుతుంది? రెండు మైనస్లు యాడ్ చేస్తే మైనస్ a మైనస్ 3a. ఇక్కడ కూడా రెండు మైనస్లే యాడ్ చేస్తే 90 ప్లస్ 18 108 కాబట్టి మైనస్ 108 degrees. సో ఇప్పుడు ఫైనల్గా ఈ రెండు కంపేర్ చేస్తే చూడండి 3a వాల్యూ 108. ఎందుకంటే 3aకి ముందు మైనస్ ఉంది, ఇక్కడ 108 ముందు కూడా
మైనస్ ఉంది, ఈక్వాలిటీ మధ్యలో ఉంది కాబట్టి ఈ మైనస్కి ఎలాగో ఈక్వల్. సో 3a ఈక్వల్ టు 108 డిగ్రీస్. సో ఏ వాల్యూ మనకు కావాలంటే 3a వాల్యూ తెలిసాక ఏ రావాలంటే ఏం చేయాలి, 3తో డివైడ్ చేయాలి. ఇటు వస్తే బై అవుతుంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 108 డిగ్రీస్ బై 3. మరి మనం కంపేర్ చేసి మొత్తం దీన్ని డివైడ్ చేస్తే కరెక్ట్గా 3 టేబుల్ క్యాన్సిల్ అయ్యే నెంబర్ టోటల్ 9 వచ్చింది చూడండి. సో 10లో 3 ముందుగా 3 టైమ్స్ 1 మిగిలి 18 వస్తుంది, 18లో 3 6 టైమ్స్. సో ఏ వాల్యూ 36 డిగ్రీస్. ఆల్రెడీ మనకి 2a కూడా అక్యూట్ యాంగిల్ అని ఇచ్చాడు. సో 2a దీన్ని డబల్ చేసినా కూడా అక్యూట్ యాంగిల్ అవుతుంది చూడండి. సో దీని ద్వారా మనం ఏని కనుక్కున్నాం. ఒకవేళ అంటే ఈ ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు మనం ఏ మెథడ్ అయినా చేయొచ్చు అనడానికి మీకు అంటే అందరూ ఇలాగే స్టెప్స్ రాయాలని లేదు. ఒకవేళ మీరు ఫస్ట్ స్టెప్లోనే ఇక్కడ ఎప్పుడు ఇదే ఎందుకు మార్చాలంటే ఇటు కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఇలాగే ఉంచామనుకోండి, tan 2a అంటే నేను జస్ట్ బ్రీఫ్గా దాన్ని చూపిస్తున్నాను. tan 2aని లెఫ్ట్ సైడ్ అలాగే ఉంచితే రైట్ సైడ్ చేంజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు క్యాట్ని ట్యాన్గా ఇక్కడ మార్చుకోవాలి. అప్పుడు ఇటు బోత్ సైడ్స్ tan వస్తాయి. బట్ అలా మార్చినప్పుడు 90 మైనస్ రూపంలో రాయాల్సిందే. బట్ 90 మైనస్ మనం ఏం చేస్తున్నాం, ఈ మొత్తాన్ని మైనస్ చేయాలి. సో ఇది కొంతమంది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను లెఫ్ట్ సైడే మార్చాను. ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ 2a అంటే సింగిల్ టర్మ్గా ఉంది కనుక 90 మైనస్ 2a రాస్తాం. బట్ ఇక్కడ ఉన్న థీటా రూపంలోనే డబుల్ టర్మ్స్ ఉన్నాయి, అంటే a మైనస్ 18 ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని 90లోంచి తీసివేయాలి కనుక 90 మైనస్ ఆఫ్ a మైనస్ 18 అంటే ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, రెండింటికి మైనస్ అప్లై అవుతుంది కనుక ఏకి మైనస్ వస్తుంది, ఆల్రెడీ మైనస్ ఉన్న 18 ప్లస్గా మారిపోతుంది. సో బోత్ సైడ్స్ మీరు కంపేర్ చేసినప్పుడు ఇక్కడ tan 2a ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు మీరు అబ్జర్వ్ చేయండి 90 మైనస్ a, ఆ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, సో 18కి ప్లస్ వస్తుంది అనమాట. ఇప్పుడు బోత్ సైడ్స్ ఎలాగో tan కంపేర్ చేసేస్తాం, ఈక్వల్ చేస్తే 2a వాల్యూ ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, 90 ప్లస్ 18 108 మైనస్ a. డైరెక్ట్గా ఈ మైనస్ 8 తీసుకొస్తాం, 2a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 108 డిగ్రీస్ అవుతుంది. ఫైనల్గా 3a ఈజ్ ఈక్వల్ టు 108 అనే సేమ్ స్టెప్కే మళ్ళీ ఇక్కడికి వస్తాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా కూడా చేయొచ్చు అనడానికి. ఇదే కాదు, మనం బోత్ సైడ్స్ కంపేర్ చేసే ఏ ప్రాబ్లం అయినా మనం ఒకటి చేంజ్ చేస్తున్నాం, దాని బదులు వేరే ఒకటి చేంజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. సో మనం జనరల్గా అక్కడ ఏది ఈజీ మెథడ్గా ఉందో దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. సో ఇది కూడా మనకి జస్ట్ కంపారిజన్ చూడండి, tan a ఈక్వల్ టు cot b వేర్ a అండ్ b ఆర్ acute angles, prove that a plus b is equal to 90 degrees. given tan a is equal to cot b ఇది రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, మనకి అసలు వాల్యూసే లేవు, జస్ట్ a b కాబట్టి ఒకవైపు tan ఒకవైపు cot కంపేర్ చేయాలి కనుక ఏం చేయాలి, ఒకటి అలాగే ఉంచి మరొకటి చేంజ్ చేస్తాం. సపోజ్ లెఫ్ట్ సైడ్ tan a యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాము అనుకుంటే రైట్ సైడ్ cot b ని అదే విధంగా రాయకుండా cot ని tan రూపంలో మార్చుకోవాలంటే అప్పుడు లోపల యాంగిల్ కూడా మనకి చేంజ్ అవుతుందని తెలుసు. అంటే cot రాయకుండా అంటే cot b ఆన్సర్ గా రావాలంటే tan లో ఏ విధంగా రాసుకోవాలి, సో cot b ఈక్వల్ టు tan ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ b, అంతే కదా. ఇక్కడ cot θ ఉంటే tan 90 మైనస్ θ, సో మనం వాడింది అదే రిలేషన్ అన్నమాట. cot θ రూపంలో ఉన్న దాన్ని tan 90 మైనస్ θగా కన్వర్ట్ చేయొచ్చు కాబట్టి అదే రిలేషన్ ఇక్కడ వాడాం. θ ప్లస్ లో b మారింది, అదొకటే మీకు చేంజ్. సో ఎప్పుడైతే రెండు వైపులా tan అని రప్పించామో ఆ లోపల ఇవి అక్యూట్ యాంగిల్స్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి లోపలికి కంపేర్ చేయొచ్చు. సో ఇంకా tan రిమూవ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ b. సో మైనస్ b మనకి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ప్లస్ b అవుతుంది. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనేది మనం ప్రూవ్ చేయమన్న విషయం, అదే లాస్ట్ స్టెప్ అనమాట. సో ఇక్కడ ప్రూవ్ దట్ a అండ్ b ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. ఆ రెండు టోటల్ 90 డిగ్రీస్ అయినప్పుడే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇలా tan cot ఇవ్వచ్చు, కొసీకెంట్ సికెంట్ ఇవ్వచ్చు, సైన్ కాస్ కూడా మనకి ఇవ్వచ్చు ఈ మోడల్లో. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 5. If a, b and c are interior angles of triangle ABC, then show that tan of a plus b by 2 is equal to cos c by 2. ఇది ప్రాబ్లం పరంగా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ కి ముందున్న ఎగ్జాంపుల్లో కూడా ఇలాంటిది ఒకటి మనం చేసాం చూడండి. సో ఇందులో ఏబిసిలు ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ అని ఎప్పుడైతే మనకి ఇచ్చాడో ట్రయాంగిల్ లోపల ఇంటీరియర్ యాంగిల్స్ సంబంధించి మనకు తెలిసినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ వాటి టోటల్ వాల్యూ ఎప్పుడు 180 డిగ్రీస్. ఏది ఎంతో మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సమ్ గురించి మాత్రమే మనం చెప్పగలం. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని వాటిని బై 2 చేయడం ద్వారా, ఎందుకంటే ఇక్కడ మనకి బై 2 అనే పదాలు రావాలి కాబట్టి ఆ 180 డిగ్రీస్ని బై 2 చేస్తే ఆటోమేటిక్గా 90 వస్తుంది. వాటి ఆధారంగా ఈ రిలేషన్ రాయొచ్చు. ఇక్కడ a ప్లస్ b బై 2 వస్తే ఇటు c బై 2 వస్తుంది. ఇక్కడ b ప్లస్ c ఉంటే ఇక్కడ a ఉంటుంది, ఇక్కడ a ప్లస్ c ఉంటే ఇక్కడ b ఉంటుంది. అదేవిధంగా బోత్ సైడ్స్ కూడా కాంప్లిమెంటరీ రేషియోస్ వేటికైనా వర్తిస్తుంది. tan ఉంటే ఇటువైపు cot గా ఈక్వాలిటీ చేయొచ్చు, సైన్ ఉంటే కాస్ లేదా సికెంట్ ఉంటే కోసికెంట్ ఇలా చేయొచ్చు అనమాట.
సో ముందు మనం దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ అనే స్టేట్మెంట్ ముందుగా తీసుకుని దాన్ని బట్టి వచ్చే స్టెప్స్ రాద్దాం. ABC are interior angles of triangle ABC. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఏదైనప్పటికీ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ దాని లోపల యాంగిల్స్ అన్నిటిని కూడగా ఏర్పడేటువంటి మొత్తం మనకి లోయర్ సెక్షన్ నుంచి నేర్చుకుంటున్నాం ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ కి దేన్ని ఈక్వల్ చేయాలి? సమ్ ఆఫ్ ఇంటీరియర్. ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. సో ఆల్రెడీ యాంగిల్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి A ప్లస్ B ప్లస్ C వాల్యూ 180 డిగ్రీస్ కి సమానం బికాస్ దీస్ ఆర్ ఆల్ యాంగిల్స్. ఎప్పుడైతే ఈ టోటల్ మనం రాసామో ఇక్కడ మనం ప్రూవ్ చేయమన్న దాన్ని అబ్జర్వ్ చేస్తే వీటిలో ఆఫ్ క్వాంటిటీలు మనం తీసుకోవాల్సింది. ఎందువల్లంటే మనకి 180తో కంటే 90 డిగ్రీస్ లో రిలేషన్స్ రాయగలం. ఇక్కడ కూడా A బై ప్లస్ B బై 2 అని C బై 2 అని ఉన్నాయి కాబట్టి ముందుగా మనం ఏం చేద్దాం, బోత్ సైడ్స్ కూడా 2తో డివైడ్ చేద్దాం ఈ ఈక్వేషన్ ని. సో డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు 2 అనేటువంటి నెంబర్తో డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. 2 అనే నెంబర్తో మనకి డివైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇక్కడ అన్నిటికీ కూడా బై 2 వస్తుంది. లెఫ్ట్ సైడ్ అన్నిటికీ బై 2 వస్తుంది, రైట్ సైడ్ కూడా బై 2 వస్తుంది. కాబట్టి A బై 2 ప్లస్ B బై 2 ప్లస్ C బై 2 ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 2. అంతే కదా, మనకి ప్లస్ మైనస్తో టర్మ్స్ వేర్ చేయబడినప్పుడు అన్నిటినీ కూడా డివైడ్ చేయాలి. ఇలా రాయడం వల్ల ఇప్పుడు ఏమైంది, ఈ రిలేషన్లో కొంత భాగం మనకి ఇప్పటికే వచ్చినట్టు. సో ఇందులో లెఫ్ట్ సైడ్ అక్కడ ప్రూవ్ చేయమని చూసుకోండి. ఎప్పుడు ఇలాంటి ప్రూవ్ దట్ షో దట్ అన్న ప్రాబ్లమ్స్ ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్ చూసుకుని చేయాలి. ఇక్కడ మనకి AB లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, C బై 2 రైట్ సైడ్ వచ్చిందంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఏ పదం అయితే అక్కడ రైట్ సైడ్ ఇచ్చాడో దాన్ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేసేయాలి. అంటే ఈ C బై 2 వైపు పంపించేస్తాం. సో ఇక్కడ ఓన్లీ A బై 2 ప్లస్ B బై 2 మాత్రమే మిగులుతాయి. ఇజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ 180 డిగ్రీస్ బై 2 అన్నప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, ఈ 2 180లో 90 టైమ్స్ కనుక ఆటోమేటిక్గా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. దాంతోపాటు ఈ C బై 2 రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి ప్లస్తో ఉన్న టర్మ్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క తర్వాత స్టెప్ మనం చూద్దాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే అప్లై చేశాడో లెఫ్ట్ సైడ్ ట్యాన్ అనేటువంటి టర్మ్ ఇక్కడ లేదు అసలు. సో మనమే ట్యాన్ థీటా తీసుకోవాలన్నమాట. ఈ మొత్తాన్ని ఒక థీటా అనుకుంటే దానికి ట్యాన్ అప్లై చేస్తాం. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇటువైపు ట్యాన్ రాస్తే ఇటువైపు కూడా మనం ట్యానే రాయాలి. అంతే కదా, ఇక్కడ ఏ రేషియో రాస్తే ఒక ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఏం అప్లై చేస్తే రైట్ సైడ్ కూడా అదే అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ ఉంది కదా అని మనం కాట్ రాయకూడదు, మనం ట్యానే అప్లై చేయాలి. దాని రిజల్ట్ ఏమవుతుందో తర్వాత చూద్దాం. సో ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ట్యాన్ అనే రేషియో అప్లై చేస్తే ట్యాన్ ఆఫ్ మరి A బై 2 ప్లస్ B బై 2 ఒకే ఫ్రాక్షన్ గా దాన్ని ఆటోమేటిక్గా మనం రాయొచ్చు A ప్లస్ B బై 2 బికాస్ 2 ఈస్ ద కామన్ డినామినేటర్ ఆఫ్ ద టూ ఫ్రాక్షన్స్. అంటే ఇక్కడ ఇవి లైక్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ ఆటోమేటిక్గా బై 2 ఒకటే రాయొచ్చు, పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే ట్యాన్ రైట్ సైడ్ కూడా రాయాలి కాబట్టి ట్యాన్ ఆఫ్ ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఏ రేషియో లెఫ్ట్ సైడ్ అడిగితే అదే ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఏముంది, యాజ్ ఇట్ ఈస్ గా 90 డిగ్రీస్ మైనస్ C బై 2 అని ఉంది కాబట్టి అదే రాద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనం ఇంకా సింప్లిఫై చేసేది ఏం లేదు, ట్యాన్ ఆఫ్ A ప్లస్ B బై 2 మనం ప్రూవ్ చేయమన్న దాంట్లో కూడా అదే ఉంది. మరి రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ట్యాన్ 90 డిగ్రీస్ మైనస్ థీటా రూపంలో వచ్చింది, బట్ థీటా ప్లేస్ లో C బై 2 ఉందంటే. మరి 90 మైనస్ అనగానే కాంప్లిమెంటరీ రేషియో, 90 మైనస్ కి ట్యాన్ అప్లై చేసినప్పుడు ఆ యాంగిల్ కి కాట్ అప్లై చేసినట్టు అవుతుంది కదా. సో ఇక్కడ tan 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా అనే రూల్ ప్రకారం ఇట్ ఈస్ కాట్ C బై 2. సో ఇక్కడ రీజన్ మనం ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది. tan ఆఫ్ 90 మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు కాట్ థీటా అనేటువంటి కండిషన్ ని దీనిలో మనం అప్లై చేస్తాం. సో ఈ కండిషన్ ఆధారంగా మనల్ని ప్రూవ్ చేయమన్నది యాజ్ ఇట్ ఈస్ స్టెప్ లాస్ట్ స్టెప్ లో వచ్చింది. చూడండి, tan ఆఫ్ A ప్లస్ B బై 2 ఈక్వల్ టు కాట్ C బై 2 అని ప్రూవ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మీకు చెప్పినట్టు ఇక్కడ BC ఉంటే ఇక్కడ A వస్తుంది, ఇక్కడ AC ఉంటే ఇక్కడ B వస్తుంది. ఇక్కడ వరకు సేమ్ స్టెప్స్ అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా కూడా ప్రూవ్ చేయమన్నది ఒకవేళ ఇక్కడ సీకెంట్ అని అడుగుంటే రైట్ సైడ్ ఏమొచ్చేది, కొసీకెంట్ వచ్చేది. ఇక్కడ కాస్ అడుగుంటే ఇక్కడ సైన్ అయ్యేది. ఒకవేళ ఇది సైన్ అయితే ఇది కాస్ అయ్యేది. ఈ విధంగా ఇక్కడ ఉన్న ABC యాంగిల్స్ లో ఆర్ ఎనీ ఆ యాంగిల్ నేమ్స్ లో రెండు ఏవైతే ఇటు ఉన్నాయో అదర్ థర్డ్ ఇక్కడ ఉంటుంది బై 2 లో. ఇక్కడ ఏ రేషియో ఉందో దాని కాంప్లిమెంటరీ రేషియో ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇలా ఆ ప్రాబ్లమ్ ని 6 రకాలుగా ఏ విధంగా అయినా మనల్ని అడగొచ్చు. ఇక ఇందులోని లాస్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 11.3 లోని లాస్ట్ ప్రాబ్లం ఇది కూడా మన ఎగ్జాంపుల్లో ఈ మోడల్ చేసాం. ఎక్స్ప్రెస్ sin 75 degrees plus cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. సో ముందుగా ఇచ్చిన వాల్యూని మనం తీసుకుంటే sin 75 degrees ప్లస్ కాస్ 65 డిగ్రీస్ అనే రూపంలో మనకి ఇవ్వడం జరిగింది.
ఇక్కడ కూడా ఈ రెండు ఏమీ కాంప్లిమెంటరీ కాదు, ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు. బట్ మనం అడిగిన క్వశ్చన్ కూడా చూడండి, వీటి వాల్యూ కనుగొనమని లేదు, లేదా మనం సింప్లిఫై చేయమల్లా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0-45 వచ్చేలా రాయమంటున్నాడు. అంటే 75-65 ఇలా పెద్ద యాంగిల్స్ రూపంలో కాకుండా కొంత చిన్నగా, అంటే 0 నుంచి 45 డిగ్రీల లోపు ఉండేటువంటి ఏదైనా యాంగిల్స్ రూపంలో వాటిని కన్వర్ట్ చేయమని అడగడం జరిగింది. సో ఇటువంటి విషయంలో మనం ఏం చేస్తాం, మనం ఏకైక మార్గం వీటిని 90 డిగ్రీస్కి వీటికి మన డిఫరెన్స్ని బేస్ చేసుకుని రాయడం. సో 75 అనేది మనకు తెలుసు, 90లోకి 75కి మనకి డిఫరెన్స్ చూసాం అనుకోండి, 90, 75 తక్కువ అని తెలుసు. ఎంత తక్కువ? 15 తక్కువ. అదేవిధంగా 90కి 65కి డిఫరెన్స్ చూసాం అనుకోండి, 25 ఉంది. అంటే మనకి 90 డిగ్రీస్కి వీటికి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే వాడు అడిగినటువంటి 0-45 మధ్యలో యాంగిల్సే మనకు వచ్చాయి. ఒకటి 15, ఇంకోటి 25. సో వీటిని ఆ రూపంలో మనం కన్వర్ట్ చేసేస్తాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం రాసుకుంటాం, 75 యాజ్ ఇట్ ఈస్గా రాయకుండా 75 బదులుగా 90లోంచి 75 తీస్తే 15 వచ్చింది కాబట్టి 90లోంచి 15 తీస్తే 75కి సమానం. సో 90 డిగ్రీస్ మైనస్ 15 degrees. In the same way, cos of, instead of 65, we can write 90 degrees minus 25, because 90 minus 25 is 65. ఇప్పుడు ఇక్కడ రెండు రకాల ఫార్ములాలు మనం ఆటోమేటిక్గా అప్లై చేయొచ్చు. సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా రూపంలో ఒకటి ఉంది, కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా రూపంలో మరొకటి ఉంది. సో ఈ రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ, ఒకదానికోటి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అవుతాయని మనకు తెలుసు. సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అండ్ కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. సో దీని ఆధారంగా ఇప్పుడు ఇక్కడ కూడా డైరెక్ట్ స్టెప్ ఏం రాయొచ్చు మనం, సైన్ 90 మైనస్ థీటా, ఆ థీటా ప్లేస్లో ఫస్ట్ టర్మ్లో 15 ఉంది కాబట్టి అది ఎలా మారుతుంది, కాస్ ఆఫ్ 15 డిగ్రీస్గా మారుతుంది. ప్లస్ ఇది కాస్ 90 మైనస్ రూపంలో ఉంది కనుక అది సైన్గా కన్వర్ట్ అవుతుంది. థీటా ప్లేస్లో మాత్రం ఇక్కడ 25 ఉంది. సో కాస్ 90 మైనస్ 25 ఈక్వల్ టు సైన్ 25 డిగ్రీస్. అంటే మనం అదే వాల్యూని వేరే రూపంలో కన్వర్ట్ చేసాం. సైన్ 75 ప్లస్ కాస్ 65నే కాస్ 15 ప్లస్ సైన్ 25గా మార్చాం. బట్ అడిగినటువంటి కండిషన్కి అనుగుణంగా 0కి 45కి మిడిల్లో ఉన్న యాంగిల్స్ రూపంలో అనేది వచ్చింది కాబట్టి మనం అడిగిన టర్మ్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసినట్టే. సో ఈ ప్రాబ్లంతో మనకి ఎక్సర్సైజ్ 11.3 అనేది పూర్తిగా మనకి క్లోజ్ అయింది. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ తర్వాత వీడియోలో మనం కలుద్దాం. సో ఇన్ దిస్ వే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ కంటిన్యూస్ వీడియోస్ విత్ కంటెంట్ అండ్ బేసిక్స్, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video.